నమస్తే. ఫైనల్ గా కేదార్నాథ్ టెంపుల్ అయితే ఓపెన్ అయిపోయింది. చాలా మంది చాలా రీల్స్ చేస్తున్నారు. అక్కడికి ఎలా రీచ్ అవ్వాలి, ఎలా దర్శనం చేసుకోవాలి అని. అవన్నీ తెలుసుకోవడం మనకి ఎంత ఇంపార్టెంటో, అలానే అక్కడ ఎదుర్కొనే ఇబ్బందుల గురించి కూడా తెలుసుకోవడం మనకు అంతే ఇంపార్టెంట్. సో హియర్ ఐ యామ్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్. మేము దోదాం యాత్ర చేశాము. ప్లాన్ ప్రకారం బద్రీనాథ్ నుంచి కేదార్నాథ్ వెళ్ళాలి. ఐ మీన్ సోన్ ప్రయాగ్ వరకే వెహికల్స్ ఎలా ఉంటుంది. అక్కడ నుంచి మనం గవర్నమెంట్ వెహికల్స్ లో గౌరీకుండ రీచ్ అవ్వాలి. అదే మన ట్రెక్ స్టార్ట్ పాయింట్. యూజువల్ గా బద్రీనాథ్ లో మనం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతే మధ్యాహ్నం 2:33 కల్లా మనం సోన్ ప్రయాగ్ రీచ్ అయిపోతాం. ఆ రోజు ట్రాఫిక్ ఎంత ఎక్కువ ఉందంటే రాత్రి 7 అవుతుంది. మేము ఇంకా బస్సులోనే ఉన్నాము. ఇంకో 2-3 కిలోమీటర్లు ఉంది సోన్ ప్రయాగ్ రీచ్ అవ్వడానికి. ఎప్పటికి రీచ్ అవుతామో తెలీదు. సో చేసేదేం లేక ఇంకా మా లగేజ్ పట్టుకుని కింద దిగిపోయాం. అయితే మాకు ఆన్లైన్ లో రూమ్స్ దొరకలేదన్నమాట, సోల్డ్ అవుట్ అయిపోయి. సో ఆ లగేజ్ వేసుకొని రూమ్స్ కోసం ఎత్తుక్కుంటూ ఉన్నాము. అన్ని చోట్ల అవైలబుల్ గా లేవు అని చెప్పేస్తున్నారు. ఒక 1 కిలోమీటర్ ముందుకు నడిచెళ్ళాక లక్కీగా మాకు ఒక రూమ్ దొరికింది అనమాట. ట్రాఫిక్ అదంతా చూసి రేపు ఎర్లీగా స్టార్ట్ అయిపోవాలని 2:30కే లేచి ఫ్రెష్ అయ్యి నడవడం స్టార్ట్ చేసాం సోన్ ప్రయాగ్ టాక్సీ స్టాండ్ కి. దారిలో రిజిస్ట్రేషన్ అది చెక్ చేయించుకుని లైన్ లో నుంచున్నాం. అయితే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో మన టర్న్ వచ్చేస్తుంది అని 2.5 hours అయింది. మా టర్న్ ఇంకా రాలేదు. అయితే సడన్ గా లైన్ లో ముందున్న వాళ్ళు వెనుకున్న వాళ్ళు పరిగెట్టడం స్టార్ట్ చేశారు. మేమేమనుకున్నామంటే సరే క్రౌడ్ మేనేజ్ చేయడానికి వేరే లైన్ ఏమన్నా ఓపెన్ చేశారేమో సెపరేట్ గా, అందుకే వీళ్ళందరూ వెళ్తున్నారని మేము కూడా వాళ్ళ వెనకాతలు వెళ్ళాం. అక్కడికి వెళ్ళి చూస్తే గౌరీకుండ్ నుంచి రిటర్న్ వచ్చే వెహికల్స్ ని కిందకి రానివ్వట్లేదు. ఈ లోపే ఒక 15-20 మంది దాని మీద పడిపోయి మమ్మల్ని తీసుకెళ్లిపోండి అని చెప్పి గొడవ చేస్తున్నారు అనమాట. ఇంకొంతమంది అయితే ఈ రన్నింగ్ వెహికల్స్ ని పట్టుకొని ఏలాడుతూ వెళ్ళిపోతున్నారు. ఇలా పరిగెట్టలోని వాళ్ళు, తోసుకోలేని వాళ్ళేమో మేము ఎంత డబ్బైనా ఇస్తాం, ప్లీజ్ మమ్మల్ని తీసుకెళ్ళండి అని బతిమలాడుకుంటున్నారు. మాకు ఇవన్నీ వద్దు, మేము పడలేము అని అనుకున్న వాళ్ళు అయితే 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. ఆ సిచ్యువేషన్ చూసి షాక్ అయిపోయాం మేము. ఎందుకంటే అక్కడ అందరూ ఉన్నారు, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ వాళ్ళు ఎవ్వరూ కంట్రోల్ చేయలేనంత ఇదిగా ఉందన్నమాట అక్కడ సిచ్యువేషన్. 1 hour మేము అటు పరిగెట్టి ఇటు పరిగెడితే ఫైనల్ గా ఒక వెహికల్ దొరికింది. దాంట్లో మేము గౌరీకుండ రీచ్ అయిపోయాం. మనం అంటే ఓకే, మన పేరెంట్స్ ఏజ్ వాళ్ళు, వాళ్ళకంటే ముసలి వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలా వెళ్ళగలుగుతారు?